మేరకే మా నాన్న మాకు ఇల్లు రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్న చనిపోయాడు. ఇంతవరకు వెయిట్ చేసిన నేను మా తమ్ముడి కోసం, కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన, అయినా రాలేదు. నేను ఈ డిసిషన్ తీసుకున్నా. రూపాయి నువ్వేం చేస్తావ్ అంటే తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను, తల్లి బిడ్డల మధ్య చిచ్చు పెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది. సరిగ్గా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేతన్పల్లి గ్రామంలో ఇదే జరిగింది. చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్న ఓ కొడుకు తండ్రి అనారోగ్యంతో చనిపోతే కడసారి చూపు చూడడానికి కూడా రాలేదు. ఇల్లు నాకు కాకుండా చేశాడు, తన అంత్యక్రియలకు రానని తెగేసి చెప్పాడు. ఇల్లు తిరిగి కొడుకు పేరుపై రాస్తామని ఇద్దరు చెల్లెళ్లు బతిమిలాడిన బంధుమిత్రులు ఒప్పించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో చేసేదేం లేక చివరకు చిన్న కుమార్తెనే తండ్రి చితికి అగ్గిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. కేతన్పల్లి గ్రామానికి చెందిన మాణిక్యరావు, సురేఖ భార్యాభర్తలు. వీరికి 3 సంతానం, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం కావడంతో మహబూబ్ నగర్ లో దాదాపు 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. 2 కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేశాడు. కొడుకు హైదరాబాద్ లో సెటిల్ అవ్వగా కూతుళ్లు మాత్రం పాలమూరులో ఉంటున్నారు. ఇటీవలి తన భార్య సురేఖ చనిపోయింది. దీంతో సొంతూరులోని 15 ఎకరాల భూమితో పాటు 60 లక్షల డబ్బును కొడుకుకిచ్చాడు. మరోవైపు మహబూబ్ నగర్ లోని సొంత ఇల్లును చిన్న కూతురికి రాసిచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఆ ఇంటిని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఇలా చేయడం కొడుకుకు నచ్చలేదు. లక్షల విలువ చేసే ఇంటిని చెల్లెకు రాసిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకుని మాట్లాడటం మానేశాడు. కూతురుకు రాసిచ్చిన ఇంటిలోనే మాణిక్యరావు కూడా నివాసం ఉంటున్నాడు. అయితే మంగళవారం మాణిక్యరావు అనారోగ్యంతో మృతి చెందాడు. ఇదే విషయాన్ని హైదరాబాద్ లో ఉన్న అన్నకు చెల్లెళ్లు ఫోన్ చేసి చెప్పారు. ఇంటిని నాకు కాకుండా చేశాడు, ఆ ఇంటికి నేను రాను, తలకొరివి కూడా పెట్టను అంటూ తెగేసి చెప్పాడు. చెల్లెళ్లు అన్నను ఎంత బ్రతిమలాడినా పట్టించుకోలేదు. ఇంటిని 3 సమానంగా పంచుకుందామని, అవసరమైతే ఆయనకే పూర్తిగా ఇస్తామని, అంత్యక్రియలకు రావాలని వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేం లేక కూతుళ్లే తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న కూతురు తండ్రికి తలకొరివి పెట్టారు. తండ్రిపై మమకారం కన్నా ఆస్తికే ప్రాధాన్యత ఇచ్చిన కొడుకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. మా నాన్న కోరిక మేరకే మా నాన్న మాకు ఇల్లు రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు రారా అంటే వాడు రావట్లేదు. నిన్న 8:30 నుంచి ఈ రోజు 3:30 అయిందో తెలియదు నాకు టైము. ఇంతవరకు వెయిట్ చేసిన నేను మా తమ్ముడి కోసం, కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన, అయినా రాలేదు. నేను ఈ డిసిషన్ తీసుకున్నా అంతే. ఆస్తి గొడవలు, ఇల్లు అందరికి సమానం ఈక్వలే అంటున్నాము, అయినా నేను ఇవ్వను అంటున్నాడు వాడు. ఫోన్ చేసాము, కట్ చేసేస్తున్నాడు. ఫోన్ చేస్తే కట్ చేసేస్తాడు. ఇంతమంది చుట్టాలు పక్కలు ఇంతమంది ఫోన్ చేసినా వాడు రావట్లేదు.